దర్శకుడు తాను ఎంచుకున్న స్టోరీ అందకు తగ్గ కథనం వైవిధ్యంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ఉన్న కథలు మనం చూస్తుంటాం. మనం నిత్యం ఏదో ఒక సందర్భంలో ఇంకా కొన్ని మారుమూల ఉండే కుగ్రాముల గురించి, కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటి రియల్ లైఫ్లో కూడా నిత్యం పత్రికలో చదువుతూనే ఉంటాం. అలాగే మిర్యాల మెట్ట అనే ఊరిని తీసుకొని వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందర మాస్టర్ పాత్రను రాసుకున్నారు. మొదటి హాఫ్ అంతా సుందర మాస్టర్ గురించి, అతను అక్కడికి వెళ్ళి పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు. ఇంటర్వెల్కి విగ్రహం మాయమవడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచాడు. సెకండ్ హాఫ్ అంతా విగ్రహం గురించి, అక్కడ కల్ముషలేని మనుషులు, ప్రకృతి, మానవత్వం లాంటి ఎమోషన్స్తో ఈ సినిమాను పరుగులు పెట్టించాడు. ఆ ఊరి వాళ్ళకి దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు కూడా తెలియకపోవడం, గాంధీ ఎలా ఉంటారని తెలియకపోవడం, అసలు బయట ఒక ప్రపంచం ఇంతలా మారిందని తెలియకపోవడాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించాడు. క్రికెట్, ఇప్పుడున్న డబ్బుల గురించి తెలియకపోవడం, గాంధీ ఇతనే అని 500 నోటు సుందర మాస్టర్ చూపిస్తే ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవడం లాంటి సీన్స్ ఫన్నీగా అనిపించడంతో పాటు ఆలోచింపచేస్తాయి. అయితే ఇవే సీన్స్ కొన్ని మాత్రం ఓవర్ డ్రామాటిక్గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్ల నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్కి గ్రాఫిక్స్లో వాడుకొని కథ చెప్పడం ఇంట్రెస్ట్గా ఉంది. ఓవరాల్గా మొదటి హాఫ్ హాస్యంతో, సెకండ్ హాఫ్ను కొంత ఫిలాసఫీతో నడిపించారు సుందరం మాస్టర్. ఇలాంటి కొత్త జోనర్స్ను ఇష్టపడే ప్రేక్షకులను సుందర్ మాస్టర్ ఖచ్చితంగా అలరిస్తుంది.